హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తన అరెస్ట్ అక్రమం అని చెప్పేసి క్వాష్ పిటిషన్ కి అయితే వెళ్ళడం చూసాము. సో ఆ క్వాష్ పిటిషన్ అనేది చాలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇవాళ రీసెంట్ గా కూడా ఒక విచారణ అయితే జరిగింది సుప్రీం కోర్టులో. అయితే అక్కడ ద్విసభ్య ధర్మాసనం అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒకరు 17 years వర్తిస్తుందని, మరొకరు వర్తించదని చెప్పడం చూసాము. సో ఇది ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్ కి అయితే పంపించడం జరిగింది. మరి అక్కడ ఏం జరగబోతుంది, మరి ద్విసభ్య ధర్మాసనం తీసుకునే నిర్ణయం పైన తన ఒపీనియన్ తెలియజేయడానికి ఒక కామన్ మ్యాన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అండి. మరి ఏంటి క్వాష్ పిటిషన్ పైన ద్విసభ్య ధర్మాసనం తీసుకున్న నిర్ణయం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? భారతదేశంలో ఏదన్నా వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందంటే అది న్యాయ వ్యవస్థ అని ఈ రోజు వరకు నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి న్యాయస్థానాల్లో నేను నిరూపించుకుంటాను అని చెప్పి న్యాయస్థానాల్లో పోరాటం చేయడం జరుగుతుంది. మన దేశంలో చూస్తూ ఉంటాం, ఒక చిన్న ఎవడన్నా పర్స్ కొట్టేశాడనే కేసే కొన్ని ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో ఉంటుంది. తీరా న్యాయం ఎవరికి వచ్చిందో అనేది కూడా తెలియదు. ఆ న్యాయం వచ్చేప్పటికి ఎవరైతే దాన్ని కేసు పెట్టి వాళ్ళిద్దరు కూడా చనిపోయి ఉంటారు. అలాంటి రోజులు కూడా మనం చూసాం. ఈ రోజు ఇంత పెద్ద వ్యక్తికే ఈ విధంగా జరిగిందంటే ఇంకా సామాన్యుల పరిస్థితి ఎలా ఉంది అనేది మనం న్యాయ వ్యవస్థలో చూడాల్సింది. ఈ రోజు ఇక్కడ భిన్నాభిప్రాయాలు అనేది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వాళ్ళే ఇద్దరు వాళ్ళ మేధోశక్తిని దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరు తీర్పులు అనేది ఇవ్వడం జరిగింది. ఇద్దరు ఇవ్వడం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం వల్ల ఈ రోజు చీఫ్ జస్టిస్ కి వెళ్ళింది. రేపు అక్కడ కూడా భిన్నాభిప్రాయాలు ఏర్పడితే కాన్స్టిట్యూషన్ బెంచ్కి వెళ్తుంది. అంటే అక్కడ ఏంటంటే 15 మందో ఎంతమందో కూర్చొని వాళ్ళందరూ దాన్ని సమీక్షించి చేస్తారు. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది నాకున్న విషయ పరిజ్ఞానం ప్రకారం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, అందుకని ఆయన క్వాష్కి వెళ్ళాడు. దీంట్లో న్యాయబద్ధంగా ఈ రోజు 17 అని చాలా మంది అడుగుతూ ఉంటారు. తప్పు చేయకపోయింటే ఈ కేసుల పైన వీటిపైన 17 వెళ్ళొచ్చు కదా, దీన్నే 17 ఎందుకు ఊరికే అడుగుతూ ఉన్నాడని. ఇక్కడ గవర్నర్ దగ్గర పర్మిషన్ అన్నారు. గవర్నర్ దగ్గర పర్మిషన్ అంటే గవర్నర్ ఎవరో ఒకరు సంతకం పెట్టమంటే పెట్టేస్తారా? ఇప్పుడు అంటే నార్మల్ గవర్నర్స్ వేరు. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే గవర్నర్ ఆయన ఒకప్పుడు చీఫ్ జస్టిస్ గా వర్క్ చేస్తున్నారు నజీర్ గారు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు సంతకం పెట్టండి అంటే ఆయన విచారిస్తాడు, ఏంటి ఈ కేసు, ఏంటి ఆధారాలు ఏమున్నాయి చూపేయండి అని. అవి చూపిస్తే ఆయన పెడతాడు. ఒకవేళ చూపిలేకపోతే ఆయన సంతకం పెట్టి రిజెక్ట్ చేస్తాడు. రిజెక్ట్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ అనేది అబాస్ పాలవుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా 17 అని ఆయన ఎందుకంటే అంత గట్టిగా పట్టుబట్టింది, నేనే తప్పు చేయలేదు, అందుకని ఇప్పుడు వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా వెళ్తే దానిపైన గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రొసీజర్ ప్రకారం వెళ్ళి ఉండేవాళ్ళు. వీళ్ళు ప్రొసీజర్ ప్రకారంగా వెళ్లకుండా నా పైన అక్రమంగా పెట్టారు అందుకని చెప్పి అంటూ ఉన్నారు. సరే, ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారిని ఐ థింక్ సెప్టెంబర్ లో కదండి అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ అరెస్ట్ చేసింది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 నెలలు పైన అవుతూ ఉంది. 6వ నెల వస్తూ ఉంది. 6 నెలల్లో ఈ రోజు వరకు ఇక్కడ తిన్నాడని ఒక ఆధారం చూపించగలిగారా? రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సిఐడి అధికారులు కావచ్చు, కోర్టు ముందు పెట్టగలరు. కనీసం ఒక ఛార్జ్ షీట్ అన్నా వేయగలిగారా? ఈ రోజు వరకు 5 నెలలు అవుతూ ఉంటే వేయలేదు. అంటే దీన్ని బట్టి అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదని ప్రభుత్వమే ఒప్పుకునింది, సిఐడి అధికారులే ఒప్పుకున్నారు. ఇంకా ఈ తీర్పు అనేది 1-2 రోజులు లేట్ అవ్వచ్చు. ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఏ విధంగా ఉందో, ఎంత స్లోగా తీర్పులు వస్తాయో, ఉండే కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, న్యాయస్థానాలు తక్కువ ఉన్నాయి, వాయిదాల మీద వాయిదాలు, ఇవి సాధారణంగా చూస్తూ ఉన్నాం. దీని ప్రకారంగా అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి ఆయన ధైర్యంగా దీని క్వాష్కి వెళ్తూ ఉన్నాడు. అంతిమంగా ఈ కేసు క్వాష్ అవుతుందని అందరికీ తెలిసిందే. బేసిక్ సెన్స్ ఉండి ఎవడైనా కానీ ఈ కేసు క్వాష్ అవుతుందని చెప్పగలుగుతారు. ఈ రోజు ఒకరు ఇద్దరు ఏదో అనుకున్నంత మాత్రాన ఈ సాక్షి పెయిడ్ మీడియా, ఏవో కొన్ని పెయిడ్ ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్లో ఈ విధంగా అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు. తీరా అంతిమంగా చూస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరుగుతుందని భావిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఆధారాలు చూపించలేకపోతున్నారు. ఈ రోజు వరకు మీరు చూడండి, స్టేట్ గవర్నమెంట్ ఛార్జ్ షీట్ ఫిల్ చేసిందా? సిఐడి అధికారులు ఛార్జ్ షీట్ ఫిల్ లేదు. హైకోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెగ్యులర్ బెయిల్, దాంట్లో క్లారిటీగా చెప్పడం జరిగింది, మీరు ఏ ఆధారాలు చూపించలేకపోయారు, చంద్రబాబు నాయుడు గారికి మనీ వచ్చినట్టు మనీ ట్రయల్ చూపించలేకపోయారు. ఈ విధంగా వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదని తేలింది కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఉన్నాం అని చెప్పి రేపు ఎల్లుండి కేసు కూడా కొట్టేస్తారు. ఇవి చంద్రబాబు నాయుడు గారి పైన ఇదేదో ఫస్ట్ టైమో సెకండ్ టైమో కాదండి. చంద్రబాబు నాయుడు గారి పైన రాజశేఖర్ రెడ్డి గారు బతుకునేటప్పుడు జనార్దన్ రెడ్డి గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, వైఎస్ విజయమ్మ గారు, లక్ష్మీ పార్వతి గారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసులు వేశారు న్యాయస్థానాల్లో. అవి ఒక సంవత్సరంకో 2 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో న్యాయస్థానాలచే
కొట్టివేయబడ్డాయి, అంటే ఆధారాలు లేకుండా. ఈ కేసు కూడా అదే విధంగా కొట్టివేయబడుతుంది. 6 నెలలు ఇప్పుడు ఛార్జ్ షీట్ రేపు కాక ఎల్లుండైనా ఇప్పుడు రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వెళ్ళినా లేకపోతే ఇంకేదైనా బెంచ్కి వెళ్ళినా అక్కడ ఈ కేసు కొట్టివేయబడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి న్యాయం దక్కుతుంది తప్పకుండా. అదే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు ఈయన ఎందుకు వాయిదాలకు వెళ్లకుండా ప్రతి వాయిదాకి నేను మినహాయింపు పిటిషన్లు తీసుకుంటున్నాను, దానికి సమాధానం చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి కండిషనల్ బెయిల్ పైన బతుకుతున్నాడు. కండిషనల్ బెయిల్ అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా కండిషన్. ఇప్పుడు కూడా ఆయన పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉండదు, మీరు చూస్తే సిబిఐ కోర్టులోనే ఎక్కడో ఉంటుంది. ఈ రోజు ఆయన కేసుల కోసం రాష్ట్ర ప్రజల పరువును కేంద్రం కాళ్ళ దగ్గర పెట్టేశాడు. అలాంటి చరిత్ర ఆయనది. ఆయన తప్పు చేశాడు కాబట్టి భయపడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి ఈ రోజు బయటకు వచ్చి ఎలా చెప్తున్నాడు, సింహంలా మాట్లాడుతున్నాడు, నేను తప్పు చేయలేదు, నేనేం ధైర్యంగా ఉన్నాను. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. ఓకే, సో ఇప్పుడు క్వాష్ పిటిషన్ పట్ల ఇద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన రిమాండ్ విచారణ మాత్రం కొట్టివేయడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి ఇద్దరు చెప్పడం చూస్తున్నాం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు క్వాష్ అయితే ఆటోమేటిక్ గా రిమాండ్ అనేది తిరస్కరించినట్టే. అంటే విచారణ కొట్టివేయబడిందంటే దాంట్లో ఇన్ని రోజులు ఈ రోజు ఏ తప్పు చేయకుండానే ఇన్ని రోజులు జైల్లో పెట్టారు, 53 రోజులు. ఆ తర్వాత బెయిల్ వచ్చింది. రేపు అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అని తేలిన తర్వాత ఈ 53 రోజులు ఆయన విలువైన సమయానికి ఎవరు ఏం చేయగలుగుతారు? మీరు చెప్పండి. ఏమన్నా 53 రోజులు చేసిన క్షమాపణ చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. ఈ రోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ గురించి అందరూ నమ్మకం పెట్టుకునేది ఒక న్యాయ వ్యవస్థ పైనే. ఆ న్యాయ వ్యవస్థలో అన్ని సక్రమంగా జరిగి న్యాయం గెలిస్తే మాకు న్యాయంగా మేము ఉన్నామని నమ్మకంతో వాళ్ళు ఉంటారు. ఈ రోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికే ఈ విధంగా కేసుల్లో ఇంత మినహాయింపు ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే వాయిదాల మీద వాయిదాలు, ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళ పరిస్థితి పక్కన పెడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? ఈ విధంగా వెళ్తూ ఉంటే న్యాయం వచ్చేది ఎప్పుడు? అందుకని ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ప్రాపర్ గా వర్క్ చేయాలి. ఒక కేసుని ఇన్ని రోజుల్లో లిమిట్ అని పెట్టుకోవాలి. అప్పటి లోపల చేయకపోతే దానికి తగిన చర్యలు తీసుకోవాలి. దానికోసం స్పెషల్ కోర్టులు వేస్తారా, ట్రయల్ కోర్టులు వేస్తారా, ఏ కోర్టు అయినా వేస్తారా, మీ ఇష్టం. ఈ విధంగా న్యాయం అనేది ఇప్పుడు ఈ కేసు వేశారు, విత్ ఇన్ 1 year లో దీనికి ప్రాపర్ ఇది అని తేలిపోవాలి. వాడు పై కోర్టుకి వెళ్ళినా 1-2 ఏళ్ళు అంతే. అప్పటి లోపల ఒకటి న్యాయం అనేది చేయాలి. అప్పుడు ప్రాపర్ గా దేశంలో అందరికీ న్యాయం అందుతుంది. ఓకే, ఈ రోజు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైన అవుతున్నా గానీ నేటి వరకు దేశంలో చాలా మందికి అసలు న్యాయమే దక్కటం లేదు. ఇంకెందుకు మనం తెచ్చుకున్న స్వాతంత్రం? మనం తెచ్చుకున్న స్వాతంత్రం ఆ రోజు ఆంగ్లేయులతో పోరాడి మనల్ని మనం ఇది చేసుకున్నాం. ఇక్కడ తప్పిదాలు చేసిన వాళ్ళకి ఎక్కడికక్కడ శిక్ష పడగలిగితే ఆ రోజు రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఈ రోజు ఆ విధంగా పడకుండా ఈ విధంగా వెళ్తూ ఉంటే ఆ మనిషి ఈ భూమి మీద లేని తర్వాత తీర్పులు వస్తే ఎవరికి న్యాయం చేసినట్టు న్యాయ వ్యవస్థ? అది ఆలోచించుకోవాలి. న్యాయ వ్యవస్థలో ఉండే లోపాలను సరిదిద్దుకొని మంచిగా న్యాయ వ్యవస్థ అనేది వాడుకోగలిగితే, ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలిగితే, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడగలిగితే ఆ రోజు దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు నేను భావిస్తున్నాను. రైట్, ఓకే.